అందుకని వాడికి కన్నుగుట్టుంది, ఏదో ఉంది ఈ ధర్మంలో, ఈ దేశంలో, ఆ నేలలో అని వచ్చి ఎట్లొచ్చిండ్రు, ఒంటెల మీద గుర్రాల మీద వేల ఒంటెలు గుర్రాలు వేసుకొని వచ్చి మన సంపదను గొల్లగొట్టారు, మన ఆలయాలను ధ్వంసం చేశారు. చేశారా? ఎన్ని 40,000 ఆలయాలను ధ్వంసం చేశారు. అహల్యామాత హోల్కర్, అహల్యాబాయి హోల్కర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడున్న కాశీ, మధుర, సోమనాథ్ ఆలయాలను పునర్నిర్మించారు ఆమె. మళ్ళీ మనకు అహల్యామాత కావాలా? రాణి అహల్యాబాయి రావాలా? మనకు రావాలి. అహల్యామాతలాగా ధర్మనిరతి ఉన్న వాళ్ళు కావాలి. కానీ గుళ్ళు కూలిపోద్ది. ఇక ముందు కూలుతాయా? మన గుళ్ళను కూడా కూలనిస్తామా? ఏం చేయాలి మరి? గుడి, బడి, ఒడి లక్ష్యంగా దాడులు జరిగినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చరిత్ర కాదు, విదేశీయులు వచ్చాడు, ఎవడో వచ్చాడు, మన ధర్మం మీద దాడి చేశాడు, మన దేశాన్ని కొల్లగొట్టుకొని ఇంకా వస్తున్నారు. సరిహద్దులు దాటి మన గుమ్మం ముందు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? లవ్ జిహాద్ విన్నారా? వింటున్నారా? టీసీఎస్లో ఏం జరుగుతుంది విన్నాం కదా. వస్తున్నారు, గుమ్మం దాటి వస్తున్నారు, మన ఇళ్లలోకి వస్తున్నారు, మన ఆడపిల్లలు ఎత్తుకొని పోతున్నారు. ఎత్తుకపోనిద్దామా? మరి ఎత్తుకపోనిద్దామా? ఏం చేయాలి? శస్త్రం పట్టాలి. వెనకాల ఉంది మన శ్రీరాముడు, శివాజీ. ఎందుకు మనకి ఇంకా శివాజీని ఆదర్శంగా తీసుకుంటాం? ఎప్పుడో త్రేతాయుగం, శ్రీరాముడు త్రేతాయుగం, ఈ యుగం కూడా కాదు, కొన్ని వేల ఏళ్ళు. ఎందుకు? ధర్మబద్ధంగా ఉన్నాడు, మంచి తండ్రి, మంచి భర్త, మంచి పాలకుడు, మంచి సోదరుడు అని కదా. శివాజీని ఎందుకు గుర్తు తెచ్చుకుంటాం? తెలుసు కదా శివాజీ గురించి, మీకు తెలుసు కదా, శివాజీ ప్రత్యేకత తెలుసు కదా. శివాజీకి తన తండ్రి నుంచి సంక్రమించలేదు రాజ్యం, సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జీజామాత తన తండ్రిని అడిగిందంట ముందు. జీజాబాయి తండ్రి రాజు కాదు, సర్వసైన్యాధిపతి. ఎందుకు ఇంకా విదేశీ రాజులకు ఊడిగం చేస్తున్నారు, సుల్తాన్లకు? మీరే ఎందుకు ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకూడదు అని అంటే, నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది అని చెప్పిండంట జీజామాత తండ్రి. తర్వాత షాజీ భోన్స్లేని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన్ని కూడా అడిగిందంట, మీరిద్దరు ఉన్నారు కదా, నా తండ్రి ఉన్నారు, మీరు ఇంత శక్తివంతులు, ఎందుకు మీరు సుల్తానులకు ఇంకా ఊడిగం చేయడం అంటే, నేను ఒక్కరిని ఏం చేస్తాం, మీ నాన్న నేనేం చేస్తాం అన్నాడంట ఆయన. అప్పుడే సంకల్పించుకుంది జీజామాత, మీకు చాతనవ్వట్లేదు కదా, నేనే ఒక కొడుకును గంట హిందూ రాష్ట్ర స్థాపన చేపిస్తా అని సంకల్పం తీసుకొని శివాజీని కన్నదామే. అందుకు జీజామాత గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం.